వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం కెమిస్ట్రీలో ఉన్నాం కదా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం లోహాలు అలోహాల గురించి చూద్దాం. ఈ లోహాలు అలోహాల్లో అంటే మెటల్స్ నాన్ మెటల్స్ గురించి ప్రీవియస్గా ఎలా బిట్స్ అడిగారో ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? సరే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సో మళ్ళీ ఏమన్నా పీరియడ్ టేబుల్ ఏమైనా అవసరం వస్తే మనం చెక్ చేసుకుందాం కాబట్టి ఒక పీరియడ్ టేబుల్ కూడా తీసుకున్నాను. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, డాష్ ఈజ్ ఎలక్ట్రో పాజిటివ్ ఇన్ నేచర్. క్రింది వానిలో ఏది ఎలక్ట్రో పాజిటివిటీ స్వభావాన్ని కలిగి ఉంది? ఓకేనా? సో ఇది చూడంగానే మీకు ఏం గుర్తు రావాలి? ఒక టేబుల్ గుర్తు రావాలి. అవునా? అదేంటిది? మొత్తం 7 చెప్పాను కదా. అటామిక్ రేడియస్, ఎలక్ట్రో నెగిటివిటీ, ఎలక్ట్రో పాజిటివిటీ అండ్ ఇంకా ఏం చెప్పాను? సో ఎఫినిటీ, ఇంకా ఏం చెప్పాను? అయనైజేషన్, ఎనర్జీ, ఇంకా లోహ స్వభావం, అలోహ స్వభావం చెప్పాను కదా. ఆ 7 కూడా గుర్తు రావాలి. ఓకేనా? సరే అయితే చూడండి, దేని నుంచి మాట్లాడుతున్నారు? ఎలక్ట్రో పాజిటివిటీ. ఓకేనా? ఎలక్ట్రో పాజిటివిటీ గురించి మాట్లాడుతున్నారు. ఓకేనా? సరే అయితే ఎలక్ట్రో పాజిటివ్ అనేది ఎలా ఉంటుంది? సో ఎలా ఉంటుంది అంటే మళ్ళీ ఆ 7 వేసుకోవద్దు. నేనేం చెప్పాను? ఆ 7లో అటామిక్ రేడియస్ గ్రూపులలో పెరిగిద్ది, ఎలక్ట్రో పాజిటివిటీ గ్రూపులలో పెరిగిద్ది, లోహ స్వభావం గ్రూపులలో పెరిగిద్ది. అంటే ఇప్పుడు దేని గురించి అడుగుతున్నారు? ఎలక్ట్రో పాజిటివిటీ గురించి అడుగుతున్నారు. మరి ఎలక్ట్రో పాజిటివిటీ గురించి అడుగుతున్నారు కాబట్టి చూడండి, ఎలక్ట్రో పాజిటివిటీ గురించి అడుగుతున్నారు కాబట్టి గ్రూపులలో పెరుగుతుంది కదా. సో పెరుగుతుంది అంటే పీరియడ్స్లో తగ్గుతుంది. అవునా? పీరియడ్స్లో ఎడమ నుంచి కుడివైపుకి వెళ్ళే కొద్దీ ఏం తగ్గుతుంది? ఎలక్ట్రో పాజిటివిటీ అనేది తగ్గుతుంది. అంటే ఏంటిది? ఫస్ట్ ఎక్కువగా ఉండాలి, ఆ తర్వాత వెళ్ళే కొద్దీ తగ్గాలి. అంటే ఫస్ట్ ఎక్కువగా ఉండాలంటే ఫస్ట్ ఏమన్నట్టు? మెటల్సే కదా, మెటల్సే. కాబట్టి ఆన్సర్ ఏంటిది? మెటల్స్. సరే సార్ నాకు ఇంకా అర్థం లేదు అంటే చూడండి, ఎలక్ట్రో పాజిటివిటీ అంటే అసలు ఏంటి? ఎలక్ట్రాన్ని కోల్పోయే స్వభావం. ఎలక్ట్రో నెగిటివిటీ అంటే ఏంటిది? ఎలక్ట్రాన్ని పొందగలిగే స్వభావం. ఓకేనా? వేరొక పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ని ఇంకొక పరమాణువు అనేది పొందగలిగే స్వభావాన్ని ఎలక్ట్రో నెగిటివిటీ అంటారు. ఎలక్ట్రో పాజిటివ్ అంటే దాత, ఎలక్ట్రాన్ దాత అంటే ఎలక్ట్రాన్ ఇచ్చేసే స్వభావం, అంటే ఎలక్ట్రాన్ కోల్పోయే స్వభావాన్ని ఎలక్ట్రో పాజిటివిటీ అంటారు. అవునా? ఇప్పుడు చూడండి, నేనేం చెప్పాను? హైడ్రోజన్, లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం ఇలా తీసుకున్నామా? ఇవి ఎలక్ట్రాన్ని కోల్పోవడానికి రెడీగా ఉంటాయా? ఎలక్ట్రాన్ని పొందడానికి రెడీగా ఉంటాయా? ఎలక్ట్రాన్ని పొందడానికి రెడీగా ఉన్నాయి అనుకో, ఎన్ని ఎలక్ట్రాన్లు కావాలి? 7 ఎలక్ట్రాన్లు కావాలి. అప్పుడే ఇక్కడ చివర ఉన్న ఎలిమెంట్తో సమానంగా ఇది స్టెబిలిటీని పొందుతుంది. ఓకేనా? జడత్వాన్ని పొందుతుంది. సో ఇదేంటిది? ఇది కూడా అంతే. సో ఇది కూడా 7 కావాలి. దీనికి 7 ఎలక్ట్రాన్ని పొందితే కానీ ఇది ఏమవుతుంది? లీథియం ఏమవుతుంది? నియాన్ అవ్వదు. ఇదేమో ఆర్గాన్ అవ్వదు కదా. సో ఇవేం చేస్తాయి? ఒక ఎలక్ట్రాన్ని కోల్పోవడానికి ట్రై చేస్తాయి, అప్పుడు లీథియం ఒక ఎలక్ట్రాన్ని కోల్పోతే ఏమవుతుంది? హీలియంగా మారిపోతుంది. ఒక ఎలక్ట్రాన్ సోడియం కోల్పోతే ఏమవుతుంది? నియాన్గా మారుతుంది. అంటే ఏంటి? ఇటువైపు ఉన్న లోహ స్వభావంతో ఉన్నవన్నీ కూడా ఒక ఎలక్ట్రాన్ని కోల్పోవడానికి మాత్రమే కదా ట్రై చేస్తాయి. మరి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ని కోల్పోవడానికి ట్రై చేస్తున్నాయో వాటిని ఏమంటారు? ఎలక్ట్రో పాజిటివిటీ ఎలిమెంట్ అంటారు. కాబట్టి చూడండి, ఒక రకంగా టేబుల్ బట్టి చెప్పొచ్చు, ఇంకొక రకంగా డెఫినేషన్ బట్టి చెప్పొచ్చు, ఎలా అయితే అలా. ఓకేనా? సో నేర్చుకో, ఆన్సర్ కరెక్ట్గా పెట్టడానికి కావాలి కాబట్టి చూడండి, ఈ క్రింది వానిలో ఏది ఎలక్ట్రో పాజిటివ్ స్వభావాన్ని కలిగి ఉంటుందంటే మెటల్స్, లోహాలు. ఓకేనా? లోహాలు అనేవి కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 3 of the 4 words given below are identical in the some way while one is different. Which of the what is difference? అంటే కింద ఏమడుతున్నారు? ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది అడుగుతున్నారు. 3 ఒకే స్వభావాన్ని కలిగి ఉంటాయంట, ఒకటి మాత్రం ఆ స్వభావాన్ని కలిగి ఉండదంట. కింద ఇవ్వబడిన 4 పదాలలో 3 ఒకే విధంగా ఉంటాయి, కానీ ఒకటి మాత్రం భిన్నంగా ఉంటుంది. అయితే ఆ భిన్నమైనది ఏది అంటున్నారు. చూద్దామా? సరే చూద్దాం. ఫస్ట్ ఏంటిది? జర్మేనియం ఇచ్చారు. జర్మేనియం అనేది ఒక సెమీ, ఓకేనా, మెటల్ అంటే అర్ధలోహం. ఓకే, అర్ధలోహం. సిలికాన్ అనేది అర్ధలోహం. గాలియం అనేది మళ్ళీ అర్ధలోహం కాదు. అవునా? అర్ధలోహం కాదు. సరే, పొటాషియం అనేది ఒక లోహం. ఇది కూడా ఒక లోహమే. సరే చూడండి, రెండేమో అర్ధలోహాలు ఉన్నాయి, రెండేమో లోహాలు ఉన్నాయి. సరే అంటే ఇలా ఆలోచించకూడదు అన్నమాట, ఇలా ఆలోచించకూడదు కాబట్టి సరే. పొటాషియం అనేది ఇక్కడ ఉంటుంది, సిలికాన్ అనేది ఇక్కడ ఉంటుంది, తర్వాత జర్మేనియం, గాలియం. ఓకేనా? సో ఇక్కడ అల్యూమినియం ఉంటుంది,
ఇక్కడ జర్మేనియా ఉంటుంది, సారీ గాలియా ఉంటుంది, ఇక్కడ జర్మేనియా ఉంటుంది. చూడండి అంటే అయిపోయినాయా? సో అంటే ఇది విడిగా ఉంటుంది, ఈ మొత్తం ఒకే చోట ఉన్నాయి. అంటే ఇది ఏ బ్లాక్ అయి ఉండొచ్చు, ఇది ఏ బ్లాక్ అయి ఉండొచ్చు, పి బ్లాక్ అయి ఉండొచ్చు. అవునా? పి బ్లాక్ అంతే కదా. సో ఇది ఏ బ్లాక్ అయి ఉండొచ్చు, ఎస్ బ్లాక్. అంటే మొదటి రెండు గ్రూపులు ఎస్ బ్లాక్ కదా, అంటే ఇది ఎస్ బ్లాక్లో ఉంటుంది. అంటే ఇది ఒక్కటి ఎస్ బ్లాక్లో ఉంటుంది, ఈ మొత్తం ఎక్కడ ఉన్నాయి, పి బ్లాక్లో ఉన్నాయి. ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నది ఏంటిది, కాలియం. కాలియం అంటే పొటాషియం. అవునా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డ్యూ టు విచ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ ఇట్ ఈస్ ఈజీ టు మేక్ ఫోయిల్స్. ఓకేనా? అంటే ఏంటంటే రేకులుగా తయారవడం, అంటే ఒక తీగలాగా లాగడం, ఇలాంటివి అనమాట. లోహాల డాష్ లక్షణం వల్ల రేకులను తయారు చేసేదానికి సులభంగా అవుతుంది. ఏంటిది? సాగే గుణం, మెటబిలిటీ. చూడండి ఇక్కడే తెలుసుకోండి. ఎక్కువగా సాగే గుణం ఉన్న లోహం ఏంటిది అంటే ఏయు అంటే ఆరం అంటే బంగారం. దీని తర్వాత ఏజీ అంటే అర్జెంటీనం అంటే వెండి. ఓకేనా? ఇవి సాగే గుణం కలిగి ఉంది. ఒక గ్రాము బంగారంతో దాదాపు 2 కిలోమీటర్లు పొడవైన దారాన్ని లాగచ్చు. 1 గ్రాము బంగారంతో దాదాపు 2 కిలోమీటర్ల పొడవున్న తీగని లాగచ్చు. అంత మెలబిలిటీ ఉంటాయి, అంత సాగే గుణం ఉంటాయి వాటికి. ఓకేనా? సో నేను చెప్తున్నా, 1 గ్రాము బంగారంతో చాలా పెద్ద అంత దూరమైన తీగలను కూడా లాగే అంత సన్నగా కూడా చేయొచ్చు అనమాట. సో హైయెస్ట్ మెలబిలిటీ ఉన్నది బంగారం, దీని తర్వాత ఉన్నది వెండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పనికి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ మెటల్స్ టు కన్వర్ట్ ఇంటూ థిన్ షీట్స్? సన్నని పలకలుగా మార్చడానికి లోహాల యొక్క సామర్థ్యం ఏంటిది? ఇప్పుడే చెప్పే కదా, మెలబిలిటీ. ఓకేనా? మెలబిలిటీ. సరే, సాగే గుణం, మెలబిలిటీ. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ మెటల్స్? ఈ క్రింది వానిలో లోహాల గురించి ఏది తప్పుగా ఉన్నది? చూద్దాం, ఒక్కొక్కటి చదివితే అర్థమవుతుంది కదా. దే ఆర్ డక్టైల్ అండ్ మెలబుల్. ఇవి సాగే గుణాన్ని మరియు సున్నితంగా ఉంటాయి. కరెక్టే కదా, మెటల్సే కదా అలా ఉంటాయి. వేడి చేస్తే సాగుతాయి కదా. సరే నెక్స్ట్, దే ఆర్ కండక్ట్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇవి ఉష్ణము మరియు విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. ఇప్పుడు ఏజీ ఉంది, అర్జెంటీనం అనేది మంచి విద్యుత్ వాహకం కాదా? అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ రెండు కరెక్టే కాబట్టి సో ఇది ఆన్సర్లో బాబు. నెక్స్ట్, దే హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. నాన్ మెటల్స్ అలోహాలు అనేవి లో మెల్టింగ్ పాయింట్ ఉంటాయి, లో బాయిలింగ్ పాయింట్ ఉంటాయి. ఇవి మాత్రం అధిక ద్రవీభవన స్థానాన్ని కలిగి మరియు ఈ యొక్క బాయిలింగ్ పాయింట్ కూడా అధికంగా ఉంటుంది. సో ఇది కూడా కరెక్టే. మెటల్స్కి ఎప్పుడు కూడా హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింటే ఉంటుంది. కానీ నాన్ మెటల్స్కి ఎప్పుడు కూడా లో మెల్టింగ్ పాయింట్, లో బాయిలింగ్ పాయింటే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దే ఆర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. ఇది కరెక్టా? ఎందుకని? ఇవి ఎలక్ట్రో పాజిటివిటీని కలిగి ఉంటాయి. లోహాలు అనేవి ఎలక్ట్రో పాజిటివిటీని కలిగి ఉంటాయి. కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఎలక్ట్రో నెగిటివిటీని కలిగి ఉంటాయి అంటున్నారు. కరెక్టా? కాదు కదా. కాబట్టి లోహాలకు సంబంధించి తప్పుగా ఉన్నది ఇదే, కాబట్టి ఇదే ఆన్సరు. ఎందుకంటే ఇవి ఎలక్ట్రో పాజిటివిటీని కలిగి ఉంటాయి, కానీ ఇక్కడ నెగిటివ్ అని ఇస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్? ఈ క్రింది వానిలో డాష్ అలోహాలలో భౌతిక లక్షణం కాదు. అంటే కింద ఇచ్చిన చదివితే అర్థమవుతుంది. ఏది ఫిజికల్ ప్రాపర్టీ కాదో ఐడెంటిఫై చేయాలంట. ఓన్లీ ఇన్ సాలిడ్ స్టేట్. ఇవి కేవలం ఘన స్థితిలో మాత్రమే లభిస్తాయి. అవునా? కాదు కదా. సో ఇప్పుడు ఇదే ఆన్సర్. ఎందుకని? నాన్ మెటల్స్ అలోహాలు అనేవి ఘన స్థితిలో దొరుకుతాయి, వాయు స్థితిలో దొరుకుతాయి, ద్రవ స్థితిలో కూడా దొరుకుతాయి. ఓకేనా? ఈ 3 రూపాల్లో లోహాలు కనిపిస్తాయి. సరే, ద్రవ స్థితి తీసుకుంటే చూడండి, బ్రోమైన్ ఎన్నో గ్రూపు? బ్రోమైన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఎన్నో గ్రూపు? 17th గ్రూప్. ఎన్నో పీరియడ్? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అంటే 4వ పీరియడ్. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు నాన్ మెటల్ అనేది లిక్విడ్ స్టేట్లో దొరుకుతుందా లేదా? దొరుకుతుంది. కానీ ఇదే ఉంటున్నారు
ఓన్లీ సాలిడ్ స్టేట్లో మాత్రమే దొరుకుతుంది అంటున్నారు. అవునా? కాదు కదా. సరే, ఘన పదార్థాల్లో దొరుకుతుంది అంటే దొరుకుతుంది కదా, ఫాస్ఫరస్, సల్ఫర్, కార్బన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సరే, ఓకే. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఫస్ట్ వన్. ఎందుకు అంటే ఇవి కేవలం ఘనస్థితిలో మాత్రమే కాదు, వాయు స్థితిలో, ద్రవ స్థితిలో కూడా దొరుకుతాయి. ఓకేనా? నెక్స్ట్, నాన్ మెటాలిక్ అండ్ డక్టైల్. ఓకేనా? ఇవి సున్నితముగా మరియు సాగేవిగా ఉండవు. అవును, సున్నితంగా సాగేవిగా ఎలా ఉంటాయి? ఉండవు కదా. అది ఫిజికల్ ప్రాపర్టీయే కానీ కరెక్టే. కానీ ఇక్కడ ఏమడిగారు? నాట్ ఏ అన్నారు కాబట్టి ఇది కరెక్టే. సరే, నెక్స్ట్, ఇన్సులేటర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇవి ఉష్ణము మరియు విద్యుత్ ఓకేనా బంధకాలుగా పనిచేస్తాయి. వీటి నుంచి విద్యుత్ ప్రసారం అవుతుందా? విద్యుత్ ప్రసారం అవుతుందా చెప్పండి? అవ్వదు కదా. ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుందా? ఉష్ణం ప్రసారం అవుతుందా? అవ్వదు కదా. సరే, లో మెల్టింగ్ అండ్ నో బాయిలింగ్ పాయింట్. ఓకేనా? ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. ఎందుకని? నేను ఇంతగా చెప్పాను, అవి తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటాయి, అంటే తక్కువ ద్రవీకరణ స్థానం ఉంటాయి, మరిగే స్థానం కూడా చాలా తక్కువగా ఉంటుంది. నేను ఇదే కదా చెప్పాను ఇంతకు కూడా. సో ఈ మూడు రైటే, కానీ వాళ్ళు ఏమన్నారు? నాట్ ఏ అన్నారు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ చూద్దామా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫౌండ్ ఇన్ ఆల్ త్రీ స్టేట్స్? సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఘన, ద్రవ మరియు వాయు స్థితులలో, ఈ మూడు స్థితులలో కింద మనలో ఏది లభిస్తుంది అని అర్థం. ఓకేనా? ఏది లభిస్తుంది? నాన్ మెటల్సే కదా. సో నాన్ మెటల్స్ అనేవి, అలోహాలు అనేవి ఘనస్థితిలో, ద్రవ స్థితిలో, వాయు స్థితిలో, మూడు స్థితుల్లో కూడా లభిస్తాయి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ మోస్ట్ డక్టైల్? క్రింది లోహాలలో ఏది బాగా సాగే గుణం ఉంది? మనకేం తెలుసు? ఎన్నిటికంటే ఏయు అంటే ఏంటిది? ఆరం. ఆరం, ఈ ఆరం అంటే బంగారం, ఇది అన్నిటికంటే సాగే గుణం ఉంటుంది. తర్వాత ఏం తెలుసు? ఏజీ. ఏజీ అంటే ఏంటిది? వెండి. వెండికి ఇంకా సాగే గుణం ఉంటుంది. కాబట్టి ఈ రెండు అక్కడనే చూసుకోండి. ఈ రెండు కాదు కాబట్టి ఇవన్నీ కూడా ఎలిమినేటెడ్. సరే చూడండి, ఏయు ఎలాగో ఇవ్వలేదు కాబట్టి తర్వాత ఏముంది? ఏజీ కదా. ఏజీ అంటే అర్జెంటీనం. అర్జెంటీనం అంటే వెండి. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యాడెడ్ టు మేక్ ఏ ఐరన్ హార్డ్ అండ్ స్ట్రాంగ్? క్రింది వానలో ఏది ఇనుము గట్టి మరియు బలంగా చేయడానికి జోడించబడుతుంది? తెలుసు కదా ఏంటిది? కార్బన్నే వాడతాం. సరే, ఎలా ఒకసారి చూడండి. ఎలాగైతే చూడండి, ఇప్పుడు గోల్డ్ ఉంది, ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్స్. ప్యూర్ గోల్డ్ అంటే 24 క్యారెట్స్ బంగారం. అవునా? ప్యూర్ గోల్డ్ని మన చేత్తో కూడా ఇరిపేయచ్చు. ఎందుకని? స్వచ్ఛమైన బంగారం చాలా అంటే వీక్గా ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది అంటే బలంగా ఉండదు, బలహీనంగా ఉంటుంది. అంటే వాటిని ఊరికి ఇరిపేయచ్చు. కాబట్టి దానికి ఏం కలుపుతారు? అది గట్టిగా తయారవడానికి ఏం కలుపుతారు? కాపర్. అవునా? కాపర్ కలుపుతారు. ఎందుకని? బంగారాన్ని గట్టిగా దృఢంగా చేయడానికి, బలంగా ఉంచడానికి. అంటే ప్యూర్ స్టేట్లో దొరికింది ఏదైనా సరే విరిగిపోతుంది. ఓకేనా? ఎందుకంటే అవి సున్నితంగా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్, ఎలాగైతే ఇలా బంగారానికి కాపర్ని కలుపుతారో అలాగే ఈ యొక్క మనకి దొరికిన ఐరన్ అనేది స్వచ్ఛమైన ఇనుము అనేది బలహీనంగా ఉండిద్ది. అంటే అంత గట్టిగా ఉండదు, ఇరిగిపోయే స్టేజ్లో, తొందరగా ఇరిగిపోయే స్టేజ్లో ఉండిద్ది. అలా ఉండొచ్చా? ఉండకూడదు. కాబట్టి దానికి ఏం కలుపుతారంటే కార్బన్ని కలుపుతారు. ఓకేనా? కార్బన్ని కలుపుతారు. అప్పుడు అది బలంగా, దృఢంగా ఈ యొక్క ఐరన్ ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దామా. ది మోస్ట్ డక్టైల్ మెటల్, అత్యంత సాగే లోహం. ఏజీ ఉంది, ఇక్కడ ఏయు ఉంది. మరి దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఏయు. ఎందుకని? బంగారం, బంగారానికి సాగే గుణం ఎక్కువ. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ ఏంటిదంటే ఏయు. నెక్స్ట్, మెలబుల్, రిఫరెన్స్ టు ద క్వాలిటీ ఆఫ్. మెలబుల్ అనేది అంటే సాగే లక్షణం అనేది దేనికి సూచిస్తుంది? దేని యొక్క లక్షణం? సాగే గుణం అనేది దేని యొక్క లక్షణం? దేని యొక్క లక్షణం? లోహాల యొక్క లక్షణం. ఓకేనా? లోహాల యొక్క లక్షణం. నాన్ మెటల్స్ గ్యాసెస్ కాదు కదా. నాన్ మెటల్స్ కూడా గ్యాసెస్ కిందకి వస్తాయి. ఈ రెండు కాదు. అసలు నాన్ మెటాలిక్ కాంపౌండ్స్, సమ్మేళనాలు కూడా కాదు, అలోహ సమ్మేళనాలు కూడా కాదు కదా. నెక్స్ట్, ది ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ దట్ కెన్ కాజ్ దెమ్ టు బి ఫ్లేమబుల్ ఆర్ కాల్డ్ యాస్ మెలబిలిటీ.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెలబిలిటీ. ఓకేనా, ఈ క్రింది వానిలో ఏది సాగే తత్వానికి ఉదాహరణ కాదు అంటే క్రింది వానిలో సాగేదానికి ఉదాహరణ కాదు అంటున్నారు. చూద్దామా. లీథియం అనేది మెటలే కదా, లీథియం అనేది మెటలేనా కదా, మరి వీటికి సాగే గుణం ఉంటుంది కదా, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇండియం అనేది సాగే గుణాన్ని కలిగి ఉండదు. గోల్డ్ అత్యధికంగా సాగే గుణం గోల్డ్కే కదా ఉంది. సిల్వర్ గోల్డ్ తర్వాత దీనికి కదా ఉంది. ఇప్పుడు ఆన్సర్ ఏముంటుంది? ఇండియం అనేది ఎన్నో గ్రూపు? ఇండియం అనేది 3A గ్రూప్. ఇండియం థాలియం అనుకున్నాం కదా, 3A గ్రూప్. లేదా 13th అనుకుంటా, బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్. ఇక్కడ ఏదో ఒకటి వస్తుంది కదా, 13, 14, 15, 16, 17, 18 సరిపోయిందా? కాబట్టి లేదా 13th గ్రూప్ అయినా ఉండవచ్చు. అవునా? లేదు. సరే, ఓకేనా. అంటే ఇది ఇండియం అనేది 13th గ్రూప్ కూడా ఉండొచ్చు, ఇలా కూడా అడగచ్చు. ఓకేనా. సరే, ఈ యొక్క ఇండియం అనేది సాగే గుణానికి ఉదాహరణ కాదనమాట. నెక్స్ట్ చూద్దామా. నాన్ మెటల్ ఈజ్ ఏ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే ఏకైక లోహం. మొత్తం పీరియాడిక్ టేబుల్లో ఉండేది ఒకటే లోహం. ఏంటిది? బ్రోమైన్. అదే రూమ్ టెంపరేచర్ గది ఉష్ణోగ్రత కదా. మెటల్ అంటే లోహం అంటే మెర్క్యూరీ అంటే పాదరసం. ఇదేంటిది? బ్రోమిన్. ఓకేనా, బ్రోమైన్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ యొక్క ఇప్పుడు అటామిక్ నెంబర్ ఎంత అయింది తెలియకపోయినా పర్లా, దాని పక్కనే ఉంటాయి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ 2, 10, 18, 36 ఆల్రెడీ ఇచ్చేసారు. వీటిని కూడా ఇస్తారు కూడా మళ్ళీ 2, 10, 18, 36. ఇప్పుడు ఇదేమైంది? 35 అవుతుంది. అంటే బ్రోమిన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 35. ఓకేనా. సో 35. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 35 బ్రోమిన్ యొక్క అటామిక్ నెంబర్ 35 అంటే పరమాణు సంఖ్య 35. అడగచ్చు. ఇది ఎన్నో పీరియడ్? బ్రోమిన్ అనేది ఎన్నో పీరియడ్? గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే అలోహము ఎన్నో పీరియడ్ అని అడగచ్చు కదా. ఎన్నో పీరియడ్? 1, 2, 3, 4. 4th పీరియడ్. ఎన్నో గ్రూపు? 17th గ్రూప్ లేదా 7A గ్రూప్. ఇలా కూడా అడగచ్చు కదా. సో నేర్చుకోండి. దీని యొక్క మూలకం యొక్క పరమాణు సంఖ్య 35. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దామా. మొత్తం పీరియడ్ టేబుల్ ఇది ఒకటే. అలోహము ద్రవ రూపం ఉండేది ఒకటే. లోహం అయితే ఇది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఇన్ సోలార్ ప్యానల్. సౌర పలకలలో ఉపయోగించే లోహం ఏది? ఈ క్రింది మనలో సౌర పలకలలో ఉపయోగించేది కామన్ బిట్టే కదా, రెగ్యులర్ బిట్టే, అందరికి తెలిసిందే. ఏంటిది? సిలికానే కదా యూజ్ చేస్తాం. ఓకేనా. ఇసుక సిలికాన్ ఇదే కదా. సో సిలికాన్. నెక్స్ట్ SiO2. ఆక్సైడ్స్ ఆఫ్ మెటల్స్ ఆర్ యూజ్డ్. లోహ ఆక్సైడ్లు సాధారణంగా అన్నారు. చూడండి, నేనేం చెప్పాను? యాసిడ్స్, బేసిస్, సాల్ట్స్ చెప్పేటప్పుడు నేను మీకు విషయం చెప్పా. ఏమని? యాసిడ్స్, బేసిస్ ఎలా తయారవుతాయి, యాసిడ్స్ ఎలా తయారవుతాయి, లోహాలు ఎలా తయారవుతారంటే నేనేం చెప్పాను? చూడండి, లోహాలు ఎలా తయారవుతుంది నేనేం చెప్పానంటే చూడండి, యాసిడ్స్ ఆర్ ప్రిపేర్డ్ అంటే ఆమ్లాలని మనం ఎలా తయారు చేయొచ్చు అంటే, యాసిడ్స్ని మనం ఎలా తయారు చేయొచ్చు అంటే చూడండి, అలోహ ఆక్సైడ్లను జల విశ్లేషణం చెందిస్తే ఏం ఏర్పడతాయి? ఆమ్లాలు ఏర్పడతాయి అని చెప్పాను. ఆమ్లాలు ఏర్పడతాయి. ఆ తర్వాత వచ్చేసి లోహ ఆక్సైడ్లను జల విశ్లేషణం చెందిస్తే ఏం ఏర్పడతాయి? అలోహ ఆక్సైడ్లను జల విశ్లేషణం చెందిస్తే ఫర్ హైడ్రాలిసిస్ ఆఫ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ యాసిడ్స్. ఇదే చూడండి, మెటాలిక్ ఆక్సైడ్స్, హైడ్రాలిసిస్ ఆఫ్ మెటాలిక్ ఆక్సైడ్స్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ ఏంటిది? క్షారాలు, బేసెస్. అవునా? సో ఇలా మనకు తెలుసు కదా. దీన్ని ఇండైరెక్ట్గా ఇవ్వబడుతున్నారు. ఆక్సైడ్స్ ఆఫ్ మెటల్స్ యూజువల్లీ
లోహ ఆక్సైడ్లు సాధారణంగా ఏ లక్షణాలు ఉంటాయి? లోహ ఆక్సైడ్లు సాధారణంగా ఏ లక్షణాలు ఉంటాయి? క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. క్షార స్వభావం, ఓకేనా? క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి, ఓకేనా? నెక్స్ట్ చూద్దామా? అదే అలోహం అయితే ఆమ్లాలు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అదే. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ డాష్ ఇన్ నేచర్. అలోహ ఆక్సైడ్లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? అలోహ స్వభావం అంటే నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్. హైడ్రాలసిస్ ఆఫ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ యాసిడ్స్. కాబట్టి ఏ స్వభావం ఉంటాయి? ఎసిడిక్, ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి, ఓకేనా? ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ చూద్దామా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యాన్ పర్ఫార్మ్ సబ్లిమేషన్? ఉత్పతనం. సబ్లిమేషన్ ఉత్పతనం అంటారు. ఈ క్రింది వాటిలో ఏది ఉత్పతనాన్ని చూపిస్తుంది? ఏది? నిన్న కూడా చెప్పుకున్నాం మనం. ఏంటిది? అమ్మోనియం క్లోరైడ్. అమ్మోనియం క్లోరైడ్ NH4Cl. ఇదొకటే కాదు. సో NH4Cl కాదు, ఘన కార్బన్ డైఆక్సైడ్, సాలిడ్ CO2, ఘన కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉత్పత్తాన్ని చూపిస్తుంది. ఇదొకటే కాదు, కర్పూరం. కర్పూరం కూడా కదా. నాప్తలిన్ గోళీలు అంటారు. నాప్తలిన్ బాల్స్ అంటే ఏంటిది? సో కలరా ఉండలు. కలరా ఉండలు కూడా ఇదే ప్రాపర్టీని చూపిస్తాయి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సరే, నెక్స్ట్ వచ్చేసి సో ఈ సబ్లిమేషన్ వీటి గురించి వస్తుంది కాబట్టి ఒకసారి మీకు దీని గురించి బేసిక్స్ ఇస్తాను. సో అప్పుడు ఇంకా ఫ్యూచర్లో వీటి మీద ఏమైనా బిట్స్ వచ్చినా కూడా కవర్ అవుతాయి. చూడండి, మనకి ఏం తెలుసు జనరల్గా? సో చూడండి, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, ఘనాలు, ద్రవాలు, వాయువులు. ఎప్పుడైతే ఘన పదార్థాలు ఇలా వాయువులుగా మారుస్తున్నామో, అదే ద్రవ పదార్థాలుగా మారుస్తున్నామో వాటిని ఏమంటారు? ఫ్రీజింగ్ అంటారు, అంతేనా? సారీ, మెల్టింగ్. మెల్టింగ్. మెల్టింగ్ అంటే ద్రవీభవించడం, అవునా? ద్రవీభవన స్థానం లేదా ద్రవీభవించడం అంటారు. ఎప్పుడైతే ఘనాలని ద్రవాలుగా మారుస్తున్న దాన్ని మెల్టింగ్ అంటారు. మెల్టింగ్ అంటే ఏంటిది? ద్రవీభవ స్థానం అంటారు కదా. సో అది ద్రవీభవన స్థానం అంటారు. నెక్స్ట్, ఈ లిక్విడ్స్ని గ్యాసెస్గా మారిస్తే, ఈ యొక్క లిక్విడ్స్ అనే ద్రవ పదార్థాలు కదా, ద్రవ పదార్థాలని దీనిగా మారిస్తే ఏమంటారు? బాష్పీభవనం. బాష్పీభవనం అంటే ఎవాపరేషన్. ఎవాపరేషన్ అంటారు, ఓకేనా? నెక్స్ట్, ఈ యొక్క లిక్విడ్స్ని సాలిడ్స్ కింద మారిస్తే అంటే మనం. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది.
ఫ్రిడ్జ్లో వాటర్ని పెడితే కూల్ అవుతాయి కదా, అవి ఘన పదార్థాలుగా ఐస్గా మారుతాయి కదా అలా. సో దాన్ని ఏమంటారు? ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ ఘనీభవించడం, ఘనీభవ స్థానంలో ఘనీభవించడం అంటారు. సో గ్యాస్ నుంచి లిక్విడ్గా మారిస్తే ఏమంటారు? కండెన్సేషన్. కండెన్సేషన్ అంటారు, అవునా? సరే, కండెన్సేషన్. నెక్స్ట్, సాలిడ్స్ అనేవి డైరెక్ట్గా గ్యాసెస్గా కన్వర్ట్ అయితే, అంటే మధ్యలో లిక్విడ్స్ రాకుండా సాలిడ్స్ అనేవి డైరెక్ట్గా వెళ్ళిపోతే గ్యాస్ ఫామ్లోకి, వాటిని ఏమంటారు? సబ్లిమేషన్, అంటే ఉత్పతనం. ఉత్పతనం అంటారు, అవునా? అదే గ్యాసెస్ అనేవి డైరెక్ట్గా సాలిడ్స్గా మార్చగలిగితే మనం దాన్ని ఏమంటారంటే డీపోజిషన్ లేదా డిపాజిషన్ అంటారు. డీపోజిషన్ అంటే ఇది చూడండి, డిపోజిషన్ అంటే పరిక్షేపణం అంటారు, ఓకేనా? డిపోజిషన్ పరిక్షేపణం, ఓకేనా? డిపోజిషన్ అంటారు దాన్ని. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సబ్లిమేషన్ వెరీ ఇంపార్టెంట్, డిపోజిషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇలాగా దీని ఇంకా లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్రీజింగ్, లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్ అని కూడా అంటారు. దీన్ని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్రీజింగ్, లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్ కూడా అంటారు. ఓకే, సరే చూడండి ఇంతవరకు. సో సాలిడ్స్ లిక్విడ్స్గా, లిక్విడ్స్ గ్యాసెస్గా ఏమేమి అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ కండెన్సేషన్, సబ్లిమేషన్, డిపోజిషన్, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? సరే నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డు నాట్ ఎగ్జిబిట్ సబ్లిమేషన్? ఈ క్రింది వన్లో ఏది ఉత్పత్తాన్ని ప్రదర్శించదు? ఏది ఉత్పత్తాన్ని ప్రదర్శించదు? నాప్థలిన్ బాల్స్, కలరా ఉండలు చేస్తుంది కదా, సో ఇది కాదు. సో కాంఫోర్ అంటే ఇది కర్పూరం, కర్పూరం చేస్తుంది కదా, చేస్తుంది. అమోనియం క్లోరైడ్ NH4Cl వెరీ వెరీ ఇంపార్టెంట్, అది కూడా చేస్తుంది కదా, చెయ్యండి ఏంటిది? ఐస్, మంచు. విచ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ వాటర్ ప్యూరిఫైయర్? చూడండి, వాటర్ ప్యూరిఫై ఎప్పుడు కూడా ఏం వాడతారంటే రివర్స్ ఆస్మోసిస్, RO. మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, మీరు గమనించలేదో, జైమాలిని వస్తుంది, ఓకేనా? కెంట్ హోతా హై RO అండ్ యువిసే అని ఇట్లా హిందీలో చెప్తా ఉంటారు కదా. మనకి క్రికెట్ వచ్చినప్పుడు, క్రికెట్ మధ్యలో యాడ్ వచ్చినప్పుడు ప్రతిసారి, పాత క్రికెట్ అయితే తెలుస్తుంది, ఒక 5 years 6 years క్రితం అయితే డైలీ ఇదే వీడియో ఇదే వచ్చేది అనమాట. ఏంటిది? కెంట్ హోతా హై RO అండ్ యువిసే ఫిల్టరేషన్ అని, ఓకేనా? సో అది కెంట్ అనే ఒక అడ్వర్టైజ్మెంట్ ఆమెకి, ఓకేనా? సో అంటే ఏంటి, అక్కడ ఎక్కడ ప్రాసెస్, ఎలా ప్రాసెస్ జరిగిందంటే రివర్స్ ఆస్మాసిస్, ఓకేనా? రివర్స్ ఆస్మాసిస్ ద్వారా ఈ యొక్క ప్యూరిఫికేషన్ చేస్తారు, ఓకేనా? సరే నెక్స్ట్ చూద్దామా. వాట్ ఈజ్ డీసాలినైజేషన్? చూడండి, అసలు డీసాలినైజేషన్ అంటే ఏంటంటే ఏం లేదు, సముద్రం నీరుని మంచినీరుగా మార్చడం, సముద్రంలో ఉన్న నీటిని వాటి యొక్క లవణత్వాన్ని తీసేసి మంచినీరుగా మార్చడం. మీ అందరూ నాకు తెలిసినంత వరకు 99% ఏమనుకుంటారంటే సముద్రంలో నీరు ఉప్పుగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఖచ్చితంగా చెప్తే సోడియం అన్నా చెప్తారు, లేదా Cl అన్నా చెప్తారు, లేదా NaCl అన్నా చెప్తారు. అంటే సోడియం వల్ల అయ్యుండొచ్చు, క్లోరిన్ వల్ల అయ్యుండొచ్చు, లేదా NaCl ఉప్పు వల్ల అయ్యుండొచ్చు, అందుకే ఉప్పుగా ఉంటాయి అంటారు. అది 100% తప్పు. ఇప్పటికైనా తెలుసుకోండి. ఎన్నోసార్లు ఎగ్జామ్లో బిట్ అడిగారు. సాలినిటీ ఆఫ్ వాటర్ అంటే లవణత్వం, సముద్రపు నీరుకి ఆ లవణత్వం దేని వల్ల వచ్చింది అని చాలాసార్లు అడిగారు. కానీ అది సోడియం క్లోరైడో క్లోరినో కాదు. అది ఏంటి అంటే చూడండి, కాల్షియం అండ్ మెగ్నీషియం, కాల్షియం అండ్ మెగ్నీషియం సల్ఫేట్స్, కాల్షియం అండ్ మెగ్నీషియం సల్ఫేట్స్ వల్ల మాత్రమే అవి ఉప్పగా ఉంటాయి. అంటే వాటికి సాలినిటీ వస్తుంది, లవణత్వం వస్తుంది, ఓకేనా? హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్ అంటారు, ఓకేనా? హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్, సముద్రం నీరుని ఏమంటారంటే హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్. వాటికి ఈ లవణత్వం ఎందుకు వచ్చిందంటే NaCl వల్ల, Na వల్ల, Ca వల్ల కాదు. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, గుర్తుపెట్టుకోండి. కాల్షియం, మెగ్నీషియం సల్ఫేట్ల వల్ల మాత్రమే వాటికి ఏమొస్తుంది అంటే సాలినిటీ అంటే లవణత్వం వస్తుంది. దాన్ని పోగొట్టడానికి వాడే ప్రక్రియే డీసాలినైజేషన్. ఇది సాలినైజేషన్ లవణత్వం, ఇది డీసాలినైజేషన్ లవణత్వాన్ని పోగొట్టడం, అవునా? సో ఇప్పుడు చూద్దామా. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఇది ఎన్విరాన్మెంట్ శుభ్రపరచడమా? కాదు కదా. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ది మినరల్ మెటీరియల్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద సాల్టీ వాటర్. ఇది ఉప్పు నీటి నుంచి ఖనిజ పదార్థాన్ని వేరు చేయ ప్రక్రియ, ఓకేనా? సో ఇదే కదా కరెక్ట్. ఓకే నెక్స్ట్ చూద్దాం.
దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ద కెఫిన్. కెఫిన్ గురించి ఎందుకు వస్తుంది అసలు? కాదు కదా. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ డికే. ఇది ఒక క్షయ ప్రక్రియ అంట, కాదు కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ది మినరల్ మెటీరియల్ ఈస్ సపరేట్ ఫ్రమ్ ద సాల్టీ వాటర్. ఉప్పు నీటి నుంచి వేరు చేయు ప్రక్రియ. ఓకేనా. సో ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్. కాల్షియం అండ్ మెగ్నీషియం సల్ఫేట్స్ అనేవి ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ రిడ్యూస్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్? ఈ క్రింది వల్ల ఏది బాష్పీభవన రేటును తగ్గిస్తుంది? బాష్పీభవన రేటును తగ్గిస్తుంది. హై టెంపరేచర్, ఉష్ణోగ్రత పెంచడం. ఉష్ణోగ్రత పెంచితే ఇంకా ఎవాపరేషన్, బాష్పీభవనం ఇంకా పెరుగుతుంది. 10 degrees ఉంది, 30 degrees చేసావు, ఎవాపరేషన్ అవుతుందా లేదా? ఎండాకాలంలో నదులన్నీ ఎండిపోతున్నాయి అంటారు. ఎందుకని? హై టెంపరేచర్కి ఏమవుతాయి? ఎవాపరేషన్ ఎక్కువగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్ రిడ్యూస్, తగ్గించడం అంటున్నారు. ఇదేమో పెంచడం. ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయితే ఎవాపరేషన్ బాగా పెరిగింది. ఎలా సార్? మీరు స్నానం చేస్తారా, టవల్తో తుడుచుకుంటారా, అప్పుడు దానికి ఏమైంది? మొత్తం ఓకేనా, మామూలుగా వాటర్ అంటుకుంటాయా? ఒకవేళ మీరు దాన్ని ఇలా దండం మీద ఆరేయకుండా ఒక కుప్పగా వేసి మీ రూమ్లో పెట్టుకోండి, ఎలా ఉండిద్ది? సర్ఫేస్ ఏరియా తగ్గిపోయింది. సర్ఫేస్ ఏరియా ఎప్పుడైతే తగ్గిద్దో ఎవాపరేషన్, దానిలో వాటర్ ఎవాపరేషన్ అవ్వవు, అవునా? అదే వెళ్ళి దండం మీద ఆరేస్తే, అంటే సర్ఫేస్ ఏరియాని పెంచితే ఏమవుతుంది? విత్ ఇన్ ½ an hour to 1 hourలో ఓకేనా ఏమవుతుంది? సో ఎవాపరేట్ అయిపోతుంది కదా. అంటే సర్ఫేస్ ఏరియా పెంచితే ఎవాపరేషన్ పెరుగుతుంది, సర్ఫేస్ ఏరియా తగ్గిస్తే ఎవాపరేషన్ తగ్గుతుంది. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్, ఇంక్రీజింగ్ ద ఎయిర్ ప్రెషర్. ఇంక్రీజింగ్ ద ఎయిర్ ప్రెషర్ అన్నారు. గాలి యొక్క ప్రెషర్ పెరిగే కొద్దీ ఎవాపరేషన్ బాగా పెరిగింది. ఓకేనా. ఎండలో బట్టలు ఆరేయడం కన్నా ఈ యొక్క ఎయిర్ ప్రెషర్లో బట్టలు ఆరేయడం వల్ల తొందరగా ఇంకా ఎవాపరేషన్ అయింది. అర్థమవుతుందా? సో అంటే ఇప్పుడు గాలి వీస్తూ ఉంటే ఆ ప్రెషర్కి ఏమవుతాయి అంటే ఎవాపరేషన్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఓకేనా. ఇది పెద్దవాళ్ళకైతే ఇంకా బాగా తెలుసు, సరేనా. సో ఇది కూడా కాదు. హ్యూమిడిటీ అంటే ఆర్ద్రత, గాలిలో తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు, అవునా. ఈ ఆర్ద్రత వల్ల టెంపరేచర్ చూడండి. ఇంకో పాయింట్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను, అదేంటి అంటే ఈ యొక్క ఎవాపరేషన్ అనేది ఏ టెంపరేచర్ దగ్గరైనా జరిగిద్ది. -లలో జరిగిద్ది, +లలో జరిగిద్ది, హై టెంపరేచర్ జరిగిద్ది. ఎక్కడైనా సరే ఎవాపరేషన్ ఖచ్చితంగా జరిగిద్ది. కాకపోతే హై టెంపరేచర్ దగ్గర ఎక్కువ జరిగిద్ది, లో టెంపరేచర్ తక్కువ జరిగిద్ది, కానీ ఎవాపరేషన్ జరిగిద్ది ఖచ్చితంగా. ఏ టెంపరేచర్ దగ్గరైనా సరే బాష్పీభవనం ఖచ్చితంగా జరిగిద్ది. కాకపోతే తక్కువ ఉష్ణోగ్రత దగ్గర చాలా తక్కువ, -డిగ్రీ దగ్గర ఇంకా తక్కువ, +2 లేదా హై డిగ్రీస్ దగ్గర ఎక్కువగా జరిగింది. కాబట్టి ఈ ఆర్ద్రత ఏమన్నారు? అసలు జరగదు అన్నారా? అసలు జరగదు అన్నా, తగ్గిస్తుంది అన్నారు. ఎక్కడ? హ్యూమిడిటీ దగ్గర. ఎందుకని? గాల్లో తేమ శాతం అంటే కొంచెం కూల్గా ఉండిద్దా, మరి టెంపరేచర్ తగ్గిద్దిగా. మరి టెంపరేచర్ తగ్గినప్పుడు ఎవాపరేషన్ రేట్ తగ్గిద్దా లేదా? తగ్గుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? హ్యూమిడిటీ. ఆన్సర్ ఏంటిది అంటే ఆర్ద్రత. గాలిలో తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. ఆర్ద్రతని దేనిలో కొలుస్తారు? ఆర్ద్రతని దేనిలో కొలుస్తారు? హైగ్రోమీటర్తో కొలుస్తారు. అదే డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్స్, ద్రవాల సాంద్రతను దేనిలో కొలుస్తారు? హైడ్రోమీటర్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదేమో హైడ్రోమీటరు, ఇదేమో హైగ్రోమీటర్. డెన్సిటీ ఆఫ్ రిలేటివ్ డెన్సిటీ అంటారు కదా, రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్స్ మెజర్డ్ విత్ ద ఓకేనా సాపేక్ష సాంద్రత. ఓకేనా. ద్రవాల యొక్క సాపేక్ష సాంద్రతని దేనిలో కొలుస్తారు అంటే హైడ్రోమీటర్లో. ఈ హైగ్రోమీటర్ మాత్రం హ్యూమిడిటీని, గాలిలో ఉన్న తేమ శాతాన్ని కొలుస్తారు. ఓకేనా. మరి ఈ యొక్క సాపేక్ష సాంద్రత ప్రమాణాలు ఉంటాయా? ఉండవు కదా, 0. ఓకేనా. సాపేక్ష సాంద్రత ప్రమాణాలు ఉండవు. సరే, సో ఆన్సర్ హ్యూమిడిటీ. నెక్స్ట్ చూద్దామా. డాష్ ఈజ్ ద సపరేట్ సర్ఫేస్ ఫినామినా. ఉపరితలం దేని యొక్క ప్రక్రియ? ఇప్పుడుగా చెప్పాను. ఉపరితలం తగ్గితే తగ్గుతుంది, పెంచితే పెంచుతుంది. ఏంటిది? బాష్పీభవనం. ఈ యొక్క బాష్పీభవనం అనేది సో ఉపరితలం మీద ఆధారపడుతుంది. ఓకేనా. ఉపరితలం మీద ఆధారపడేది బాష్పీభవనం. నెక్స్ట్ చూద్దామా. వాట్ ఈస్ కాల్డ్ కన్వర్షన్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాసియస్ స్టేట్? అంటే ద్రవాల రూపాల నుంచి, ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మార్చడాన్ని ఏమంటారు? అంటే ద్రవ స్థితి అంటే ఇక్కడ ఉంటుంది కదా, వాయు స్థితి అంటే ఇక్కడ తీసుకున్నాం కదా మనం.
ఇప్పుడు ద్రవ స్థితి నుంచి వాయు స్థితిగా మార్చడాన్ని ఏమంటారు? ఎవాపరేషనే కదా. బాష్పీభవనం ఎవాపరేషన్, అవునా? ఎవాపరేషన్ అంటారు, అవునా? ఇప్పుడు ఏంటిది ఆన్సర్? సో ఇది. నెక్స్ట్ కండెన్సేషన్. కండెన్సేషన్ తెలుసు కదా, ఓకేనా? సో అంటే రివర్స్, వాయువు నుంచి ద్రవంలోకి మార్చడం. సబ్లిమేషన్ ఉత్పతనం. ఉత్పతనం ఏంటిది? డైరెక్ట్గా సాలిడ్ నుంచి గ్యాస్, అంటే ఘన పదార్థాల నుంచి డైరెక్ట్గా వాయు పదార్థాలకి మార్చడం, ఓకేనా? ఏ హోమోజీనియస్ మిక్సర్ ఆఫ్ 2 or more substances కాల్డ్, 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాయిత మిశ్రమాన్ని ఏమంటారు? సజాయిత మిశ్రమాన్ని ఏమంటారు అన్నారు, ఓకేనా? చూడండి, కొల్లాయిడ్ అంటే ఏంటి? కొల్లాయిడ్ అంటే ఏంటిది? 2 విజాతీయ మిశ్రమాలు కలుస్తాయి. ఇప్పుడు బ్లడ్ ఉంది, బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, ప్లేట్లైట్స్ ఉంటాయి, బ్లడ్ ఉంటుంది, బ్లడ్ సెల్స్ ఉంటాయి, అవునా? ఇదేంటిది? ఓ కొల్లాయిడ్, ద్రవరూప కొల్లాయిడ్ అంటారు దేన్ని? రక్తాన్ని, ఓకేనా? సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది? బ్లడ్. అంతేకాదు మిల్క్, పాలు కూడా కొల్లాయిడే. పాలనే ఏమంటారు? నీటి పైన తేలియాడే కొవ్వులు అంటారు. నీళ్ళు వేరు, పైన కొవ్వులు వేరు. అంటే ఏంటిది? హెట్రోజీనియస్, అవి హోమోజీనియస్ కాదు. అంటే ఏంటిది? విజాతీయ మిశ్రమాలు, కానీ సజాతీయ మిశ్రమాలు అసలే కావు, ఓకేనా? సరే, ఇప్పుడు ఏమవుతుంది? సో ఇది కాదు కదా, ఎందుకని అడిగింది హోమోజీనియస్, ఇది హెట్రోజీనియస్సే, ఇది హెట్రోజీనియస్సే, ఇది కూడా హెట్రోజీనియస్సే. సస్పెన్షన్ అంటే, సస్పెన్షన్ అంటే కలపకుండా బయటికి నెట్టేయడం అని అర్థం, ఓకేనా? సో అంటే ఏంటి అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను నీటిలో ఒక చిన్న వాటర్ తీసుకున్నా, ఒక కప్లో వాటర్ తీసుకొని మట్టి పోసా, అవేమవుతాయి? కింద డిపాజిట్ అవుతాయి, కరగవు, అవునా? సో అట్లా అనమాట. లేదు, ఒక ఆకులు కానీ ఇంకేమైనా వేసాను, వేస్ట్ మెటీరియల్, అవి ఏమైనా కరుగుతాయా? ఒక కిందకి వెళ్ళి ఒక పొజిషన్లో ఉంటాయి, వాటినే సస్పెన్షన్ అంటారు అనమాట. అవి కూడా హెట్రోజీనియస్సే, అవునా? సరే, సొల్యూషన్ అంటే ద్రావణాలు. సో ద్రావణాలు అనేది ఏంటివి? హోమోజీనియస్, సజాతీయ మిశ్రమాలు. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? హోమోజీనియస్ మిక్సర్ అంటే సో సొల్యూషన్స్ అంటే ద్రావణాలు, ఓకేనా? నెక్స్ట్ చూడండమ్మా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడిగారు, దాదాపు 15 క్వశ్చన్స్ వరకు అడిగారు. నేను 2వ 3వ తీసుకున్నాను, ఎందుకంటే సేమ్ ప్రాసెస్, సేమ్ కాబట్టి, ఓకేనా? మీకు టైం వేస్ట్ అవ్వకూడదని జస్ట్ నెంబరింగ్ మాత్రమే మార్చారు అంతే, ఓకేనా? సరే చూద్దాం. ఏ సొల్యూషన్ కంటైన్ 320 grams ఆఫ్ వాటర్. ఏ సొల్యూషన్ కంటైన్ 320 grams ఆఫ్ వాటర్ విత్ 47 grams ఆఫ్ సాల్ట్. క్యాలిక్యులేట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ బై ద మాస్ పర్సంటేజ్. ఒక ద్రావణంలో 320 గ్రాముల నీరు మరియు 47 గ్రాముల ఉప్పు ఉంది. ద్రవ్యరాశి శాతం ప్రకారం ద్రవ్యరాశి యొక్క, ఓకేనా? సో ద్రవ్యరాశి యొక్క, ఓకే, ద్రవ్యరాశి యొక్క చూడండి, ఒక ద్రావణం 320 గ్రాముల నీరు మరియు 47 గ్రాముల ఉప్పు ఉంటుంది. ద్రవ్యరాశి శాతం ద్వారా ఆ ద్రావణం యొక్క కాన్సన్ట్రేషన్ అంటే గాఢత. నిన్న యాసిడ్స్ బేసిస్ చెప్పుకున్న కదా, కాన్సన్ట్రేషన్ అని గాఢత లెక్కించండి. ఇలా ఇచ్చినప్పుడు మీరు సింపుల్గా ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలంటే చూడండి, ఈ యొక్క వాటర్లో ఏం కలిపారు? సాల్ట్ కలిపారు. దాన్ని పైన వేయాలి. పైన వేసిన తర్వాత చూడండి, మొత్తం సొల్యూషన్ అంటే చూడండి, మొత్తం సొల్యూషన్ అంటే ఏంటిది? ఓకేనా? సో కాన్సన్ట్రేషన్ మొత్తం సొల్యూషన్, మొత్తం ద్రావణం అంటే ఇది ప్లస్ ఇది, మొత్తం ద్రావణం, అవునా? మొత్తం ద్రావణం అంటే ఏం వేస్తారు? 320 + 47. కానీ అడిగింది ఏంటిది? పర్సంటేజ్ కదా, శాతాన్ని లెక్కించండి, ద్రవ్యరాశి శాతం అన్నారు కాబట్టి ఇంటూ 100 వేసుకోవాలి, ఓకేనా? ఇంటూ 100 వేయాలి. ఫస్ట్ ఏంటి? ఏదైతే అందులో మిక్స్ చేశారో ఆ మిక్స్ చేసింది చూడండి, ఏదైతే మిక్స్ చేశారో ఆ మిక్స్ చేసింది పైన వేయాలి. మొత్తం సొల్యూషన్ గురించి అడుగుతున్నారు, మొత్తం ద్రావణం గురించి అడుగుతున్నారు కాబట్టి ఇది ప్లస్ ఇది, ఈ రెండు కూడా కింద వేయాలి. ఇప్పుడు చూడండి, సో 47/367 ఇంటూ 100. సో ఈ మొత్తం చేస్తే వచ్చేదే ఆన్సర్, ఓకేనా? ఒకసారి చేయండి. సో 12.8 వచ్చినట్టుంది, ఓకేనా? 47/367 ఇంటూ 100. నెక్స్ట్, ఏ సొల్యూషన్ కంటైన్ 31 grams salt in 320 grams water. Find the concentration of the solution in terms of mass according to the mass percentage solution. ఒక ద్రావణంలో 360 గ్రాముల నీళ్లు 31 గ్రాముల ఉప్పు కలిపారు. అయితే సో ఉప్పు కలపడం అయితే ద్రావణం యొక్క ద్రవ్యరాశి శాతం
ద్రావణం యొక్క ద్రవ్యరాశి శాతం ద్వారా ఓకేనా ఆ ద్రవ్యరాశి పరంగా దాని గాఢతను లెక్కించండి అన్నారు. దాని యొక్క గాఢతను లెక్కించండి. సేమ్ ప్రాసెస్ కదా, ద్రవ్యరాశి శాతం అన్నారు కాబట్టి చూడండి ఏం కలిపారు, 41% సాల్ట్ కలిపారు, 41 యూనిట్స్ కలిపారు కాబట్టి 41 బై. సో మొత్తం సొల్యూషన్ అంటే ఎంత, మొత్తం సొల్యూషన్ అంటే ఏమేమి తీసుకుంటారు, వాటర్ ప్లస్ సాల్ట్ రెండు తీసుకోవాలి కదా. మొత్తం సొల్యూషన్ అంటే వాటర్ ప్లస్ సాల్ట్ తీసుకోవాలి కాబట్టి 320 ప్లస్ 41 పర్సెంటేజ్ అడిగారు కదా ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ టు 41/361 ఇంటూ 100 ఓకేనా. 41/361 ఇంటూ 100 ఓకేనా. సో ఎంత ఆన్సర్ వస్తే అదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దామా. పుల్లరిన్ కంటైన్ డాష్ కార్బన్ ఆటమ్స్ తెలుసు కదా. బక్మినిస్టర్ పుల్లరిన్ ఏంటది, ఎల్లోట్రోపీ ఆఫ్ కార్బన్ అంటే కార్బన్ యొక్క రూపాంతరంలో గ్రాఫైట్ బక్మినిస్టర్ పుల్లరిన్. మరి బక్మినిస్టర్ పుల్లరిన్ ఏ ఆకారంలో ఉంటుంది, ఒక ఫుట్బాల్ లేదా జామెట్రికల్ ఓకేనా అంటే గోళాకారం. ఫుట్బాల్ మన యొక్క భూమి ఎలా ఉందో అలా, లేదా గోళాకారం ఒక ఫుట్బాల్ వలె ఉంటుంది అవునా. సో అంటే దీని యొక్క ఎన్ని ఆటమ్స్ ఉంటాయో మొత్తం 60 ఆటంలు ఉంటాయి. ఇప్పుడు ఏమంటున్నారు, బక్మినిస్టర్ పుల్లరిన్ కంటైన్స్ డాష్ కార్బన్ ఆటమ్స్. పుల్లరిన్లో ఎన్ని కార్బన్ అణువులు కలిగి ఉంటాయి, ఎన్ని ఉంటాయి, 60 కలిగి ఉంటాయి. బేసిక్ బిట్టే స్టాండర్డ్ బిట్టే ఎప్పటి నుంచి అవుతుంది కదా. సరే చూడండి, ఒకటి కార్బన్ అంటున్నాను. ఈ యొక్క కార్బన్ రూపాంతరాలు ఏంటంటే గ్రాఫైట్, డైమండ్, బక్మినిస్టర్ పుల్లరిన్. ఈ బక్మినిస్టర్ పుల్లరిన్ అనేది 60 ఆటమ్స్ కలిగి ఉంటుంది. ఇందులో అతి గట్టి పదార్థం ఏంటంటే డైమండ్. ఈ గ్రాఫైట్ని మనం లూబ్రికెంట్గా వాడతాం, పెన్సిల్లో కూడా వాడతాం. పెన్సిల్లో రాయడానికి ఏమి యూజ్ చేస్తారు, గ్రాఫైటే కదా. సో దాన్ని కూడా అలా వాడతారు. నెక్స్ట్ చూద్దాం. 2 లేదా అంతకంటే ఎక్కువ రూపాలలో ఒక మూలకం ఉంటుంది. దాని భౌతిక లక్షణాలు భిన్నంగా ఉంటాయి కానీ రసాయన లక్షణాలు ఒకేలా ఉంటాయి. ఏం చెప్తున్నారంటే రూపాంతరాలు ఎల్లోట్రోపీ యొక్క ఫార్ములాలు, ఇదే డెఫినేషన్ చెప్తున్నారు. నేను చెప్తా చూడండి. ఏదైనా ఒక మూలకం తీసుకున్నాం, నేను ఈజీగా చెప్తా చూడండి. ఏదైనా ఒక మూలకం తీసుకున్నప్పుడు వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ వేరువేరుగా ఉండాలి కానీ వాటి యొక్క రసాయన లక్షణాలు ఒకేలా ఉండాలి. అంటే చూడ్డానికి వేరువేరుగా ఉండొచ్చు, అవి చూడడానికి ఒకే మూలకం చూడడానికి వేరు రూపాల్లో ఉండొచ్చు కానీ వాటి యొక్క రసాయన లక్షణాలు ఒకేలాగా ఉండాలి. వాటినే రూపాంతరాలు అంటారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు కార్బన్ తీసుకుంటే డైమండ్ ఒక రూపంలో ఉంటుంది, గ్రాఫైట్ ఒక రూపంలో ఉంటుంది, బక్మినిస్టర్ పుల్లరిన్ ఒక రూపంలో ఉంటుంది అవునా. ఈ 3 రూపాలు వేరు ఎలా భౌతికంగా మనం చూడడానికి వేరువేరుగా ఉంటాయి కానీ వాటి యొక్క రసాయన లక్షణాలు, వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్, రసాయన లక్షణాలు అనేవి ఎల్లప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటాయి. అలా ఉంటే ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటే వాటిని ఏమంటారంటే రూపాంతరాలు అంటారు. ఓకేనా. సో ఇచ్చింది అదే. ది ప్రజెన్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ 2 or more ఫార్మ్స్ అంటే ఒక ఎలిమెంట్ ఒక రూపంలో 2-3 రూపాల్లో ఉంది. విచ్ ఈస్ ఫిజికల్లీ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్ అంటే రూపాలు వేరు, భౌతిక రూపాలు వేరు అన్నారు అవునా. నేను చెప్పింది అదే కదా. బట్ ది కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ ఇన్ ద సేమ్. చూడ్డానికి వేరువేరుగా ఉన్నాయి అంటే మరి భౌతిక లక్షణాలు వేరువేరుగా ఉన్నాయి కానీ రసాయన లక్షణాలు ఒకేలా ఉన్నాయి. వాటినే రూపాంతరాలు అంటారు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దామా. వాట్ ఈస్ ద మోలార్ మాస్ ఆఫ్ ది ఓజోన్. ఓజోన్ పరమాణు యొక్క ద్రవ్యరాశి మనం చాలా చేసాం కదా. ఓజోన్ అంటే ఏంటిది, O3. ఓ అంటే 8, 16. అడిగింది ఏంటిది, మాస్, మాలిక్యులర్ మాస్ కాబట్టి. సో O3 అంటే ఇదే కాబట్టి 16 × 3 ఏమొస్తుంది, 48 వస్తుంది అవునా. 48 ఆన్సర్ ఏంటిది 48. O2 అడిగితే 16 + 16 32 కదా. నెక్స్ట్ చూద్దామా. ది ఫార్ములా యూనిట్ ఆఫ్ CaCl2 కాల్షియం క్లోరైడ్ యొక్క ఫార్ములా యొక్క ద్రవ్యరాశి యూనిట్ ఎంత, దీని యొక్క ద్రవ్యరాశి యూనిట్ ఎంత చూద్దాం. CaCl2 Ca అంటే కాల్షియం. ఎలా రాసి దీన్ని మనకు ఎలా తెలుసు, Ca అంటే కాల్షియం 20 40 అయితే క్లోరిన్ ఎంత 17 అంటే ఇది ఎగ్జాక్ట్గా 35.5 ఉంటుంది. డబల్ ఎంత 34, ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా. ఇప్పుడు చూడండి Ca అనేది ఒకటే ఉంది కాబట్టి 40 ప్లస్
Cl2 అంటే 2 క్లోరిన్లు ఉన్నాయి. ఒక క్లోరిన్ ఎంత 35.5, 2 క్లోరిన్లు ఎంత 35 35 70, ఒకటి కలపాలి 71, కాబట్టి 71. ఇప్పుడు 71 40 110 1 111. ఓకేనా? సో ఇలా ఇవన్నీ చాలాసార్లు చేశాం కదా. నెక్స్ట్ ది ఫార్ములా ఫర్ యూనిట్ మాస్ ఆఫ్ ది NaCl. NaCl యొక్క యూనిట్ ద్రవ్యరాశి సూత్రం, ద్రవ్యరాశి ఎంత అంటున్నారు. ఏంటిది? Na అంటే మనం ఎలా రాసుకోవచ్చు NaClని? Na అంటే 23 సోడియం. ఓకేనా? లీథియం, చూడండి, హైడ్రోజన్, లీథియం, సోడియం, అంతే కదా. సో సోడియం అంటే ఎంత? 11 23 అనేది ద్రవ్యరాశి, 11 అనేది పరమాణు సంఖ్య. ఓకే, సో ఇప్పుడు ఎంత ఇది 23 ప్లస్ క్లోరిన్ అంటే ఎంత? క్లోరిన్ అంటే ఎంత? క్లోరిన్ అంటే 35.5 35.5, అవునా? 35.5 అంటే ఇప్పుడు ఏమొస్తుంది? 58.5 వస్తుంది. 58.5 ఎక్కడ ఉంది? సో 58.5 ఇక్కడే కదా. సో 58 ఇక్కడే ఉంది, అదే కదా. నెక్స్ట్ సో ఇది నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క మెటల్స్ నాన్ మెటల్స్ ఇంకా ఉన్నాయి, అవి కూడా మనం సో జాగ్రత్తగా నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.